నీకు ఓటు ఉందా? ఉందండి. ఫస్ట్ టైమా సెకండ్ టైం? సెకండ్ టైం. ఈసారి ఎవరికి వేస్తావు ఓటు? చంద్రబాబు నాయుడుకి. లాస్ట్ టైం ఎవరికి వేసావు? జగన్ వేసాము. పాడేరులో ఎందుకు చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు? వైఎస్ఆర్సీపీ తరపున మాకు ఎటువంటిది ఏం జరగలేదన్న. ఈ 5 ఏళ్ళు ఏం జరగలేదు. మేము డిగ్రీ చేసిన రోజుల్లో కూడా మాకు స్కాలర్షిప్లు అవి సగం చేశారు, అన్ని పూర్తిగా కంప్లీట్గా చేయలేదు, ఇవ్వలేదు. అందుకని మాకు జరుగుద్ది జరుగుద్ది అన్న, తప్పకుండా జరుగుద్దని ఈసారి ఓటు. కమలం అన్న, ఎంపీ ఎమ్మెల్యే సైకిల్ తెలుగు. సార్ మీ పేరు? సార్ నా పేరు కొండపల్లి పిన్నయ్య అండి. పిన్నయ్య గారు, మీకు ఓటు ఉందా? నాకు ఓటు ఉందండి. ఓటు ఉంది. ఈసారి ఓటేసారా? ఓటేసామండి. ఈసారి ఓటేస్తారా? వేస్తాం. ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము టీడీపీకి వేస్తామండి. టీడీపీకి వేస్తారు. టీడీపీ అభ్యర్థి ఎవరు ఇక్కడ? గిడ్డి ఈశ్వరండి. గిడ్డి ఈశ్వరి గారు. ఎంపీ అభ్యర్థి ఎవరు? కొత్తపల్లి గీత అండి. కొత్తపల్లి గీత గారు గుర్తేంటి? కమలం. కమలం పువ్వు. కమలంకే వేస్తామండి. కమలంకే వేస్తారా? కమలంకే వేస్తాం. డౌట్ లేదా? డౌట్ అంతా లేదండి. ఎన్ని ఉన్నాయి మీ ఇంట్లో ఓట్లు? మా ఇంటి వారు ఎవరికి వేస్తారో తెలియదు, నాది మాత్రం వేస్తాం. మీరు మాత్రం కమలం పువ్వు గుర్తుకేస్తారు. అది కంపల్సరీ. అన్న మీ పేరన్నా? బాలకృష్ణ. బాలకృష్ణ గారు, మీకు ఓటు ఉందా? ఉందండి. ఇక్కడే ఉందా? మాడుగుల్లో? మాడుగుల్లోనే ఉంది. ఈసారి ఎమ్మెల్యేకి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? గిడ్డి ఈశ్వరి. ఈ 5 ఏళ్ళలో ఉన్న జరిగింది అభివృద్ధి? ఏమీ లేదు. ఏం లేదు. నిజంగానే మొహమాటంగా చెప్తున్నారా? లేదు. ఏం జరగలేదు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా జగన్ అన్న? లేదు. లేదు. రావట్లేదు. అడగలేదా ఎవరిని? క్వశ్చన్ చేయలేదా? అడిగేం, మరి మాకు లేవు కదా. పని చేయలే. మరి ఎంపీ అభ్యర్థి ఎవరు? కొత్తపల్లి గీత. ఆవిడ గుర్తేంటో? కమలం. పార్టీ? తెలుగుదేశం. బీజేపీ. నా పేరు చిట్టిబాబు అండి. చిట్టిబాబు గారు, మీకు ఓటు ఉందా? ఓటు ఉందండి. పాడేరులోనే ఉందా? ఇక్కడ జీమాడలే. అదే పాడేరు కింద వస్తుంది. పాడేరు కింద వస్తుంది. మరి ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ అండి. గిడ్డి ఈశ్వర్ గారు. గిడ్డి ఈశ్వరి గారికి వేస్తారు. గిడ్డి ఈశ్వరి గారికి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? గిడ్డి ఈశ్వర్ గారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది కనుక. ఓకే. ఎంపీ అభ్యర్థి ఎవరు? కొత్తపల్లి గీత గారు. ఆవిడ గుర్తు? కమలం. పార్టీ? బీజేపీ. ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? రెండుకు వేస్తాం. ఇక్కడ అనేక సంక్షేమ పథకాలు చేశానని చెప్తుంది కదా. చెప్పడానికి బాగానే ఉంది, అందలేదు కదా. అందలేదా? నిజంగా అందలేదా? అందే అక్కడ 100 మందికి 30 మందికి అంది, 70 మందికి లేదు. 70 మందికి అందుకని ఈసారి మరి చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు సూపర్ 6 విన్నారా? సూపర్ 6 ఇస్తారండి. చంద్రబాబు మీద నమ్మకం ఉంది. ఈరోజు ప్రతి గ్రామానికి కూడా సీసీరం ఉన్నంతే, కరెంటు ఉన్నదంతే. ఈరోజు చంద్రబాబు నాయుడు బాబు గారే కదా. ఇల్లున్నా, ఈరోజు చదువుకున్నా. మా ఇంటికి 14 ఓట్లు ఉన్నాయి. 14 ఓట్లు ఉన్నాయి. పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ. పెద్ద ఫ్యామిలీ. 14 ఓట్లు కూడా మరి ఒకసారికి ఏమవుదండి, సైకిల్కే. ఎంపీ? ఎంపీ కమలంకి వేస్తామండి. నరేంద్ర మోడీ కూడా ఉండాలి సెంటర్లో. ఉంటే గానీ మనకి మంచి జరగదంటారా? సపోర్ట్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రాష్ట్రం అంతా మొత్తం సర్వనాశనం చేసాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్కు సపోర్ట్ పూర్తి సపోర్ట్గా ఉంటుంది, బాగుంటుంది. అభివృద్ధి అన్ని విధాలుగా బాగుంటుంది.